హలో అండి, అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరంతా కూడా బాగుండాలని దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు శాంభవి ఛానల్. ఈరోజు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. నా డైలీ రొటీన్లో భాగంగా యాక్చువల్గా కృతితో డైలీ ఒక థ్రిల్లింగ్ డే ఉంటుంది నాకు. డిఫరెంట్ యాంగిల్స్లో ఉంటుందన్నమాట నా డేస్. సో అందులో ఈరోజు ఎలా ఉండబోతుంది, ఈ డే మొత్తం ఎలా గడపబోతున్నాను, సో ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను. ఈ వీడియోలోనైతే చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉండబోతున్నాయి. కృతి అల్లరి డిఫరెంట్ యాంగిల్లో ఎలా ఉండబోతుంది, కొన్ని ఫన్నీ మూమెంట్స్ అన్నీ కూడా క్యాప్చర్ చేశాను. చూడండి ఫ్రెండ్స్. ఇంకా అల్లనేరేడు చెట్టు అయితే కాయలు గాలికి అప్పుడొకటి పడుతూ ఉంది. ఇంకా ఎప్పుడో చూసినప్పుడల్లా ఏరి పక్కన పెట్టేసి అన్నీ ఒకేసారి అలా తినేస్తాను. ఇంక ఈరోజు అయితే మార్నింగ్ 6 o'clockకి లేచాను. కృతి కూడా నాతో పాటే లెగిసిందనమాట. ఇంకా ఏడుస్తుంది అనేసి బయటకు తీసుకొచ్చి ఇలా సైకిల్ వేసేసి ఇంకా సైకిల్లో కూర్చోబెట్టి ఇంకా నా పని నేను చేసుకుంటున్నాను అనమాట. మా కాలనీ అంతా కూడా అప్పుడే లేసేస్తున్నారు. మార్నింగ్ సూర్యోదయం అయితే భలేగా ఉంటుంది కదండి. సో అప్పుడప్పుడు ఎండ వస్తుందన్నమాట నేను లేచే టైంకి. సో సమ్మర్ కాబట్టి ఈ టైంకి 6 o'clockకి ఎండ వస్తుంది. కాకపోతే వేరే సీజన్స్లో చాలా లేటుగా వస్తుంది కదా. సో ఇక్కడైతే మా పక్కన ఆంటీ లేసేసింది. ఇంకా ఆమె నాకంటే ముందుగానే లేస్తుంది. కొంచెం విండోస్ నుంచి వినిపిస్తుంది కదా సౌండ్ పక్కన వాళ్ళది. సో తన సౌండ్ రావడం వల్ల నేను లేస్తాను అనమాట యాక్చువల్గా. ఇంకా ఆంటీ అయితే పనంతా చేసేసుకున్నారు. ఇంకా బ్రష్ స్టార్ట్ చేశారనమాట. పెద్దవాళ్ళు చదువుకోలేదన్నమాట, కానీ వాళ్ళకు చాలా తెలివి ఉంటుందని, అలాగే ఇన్నోసెంట్ అనమాట. సో చాలా నిజాయితీగా ఉంటారు. మా పక్కన ఆంటీ కృతితో చాలా బాగా ఆడుతుందన్నమాట. అమ్మమ్మ అని పిలుస్తుంది కృతి. సో ఈ ఆంటీది ఒక ఫన్నీ మూమెంట్ అయితే యాడ్ చేశాను. చూడండి, చాలా ఫన్నీగా అనిపించింది నాకైతే. మీరు ఎలా ఫీల్ అవుతారో చూద్దాము. అయ్య బాబు, ఎంత సిగ్గుపడింది చూసారు కదా. చాలా క్యూట్గా సిగ్గుపడింది కదా. సో వీడియోలో వస్తావు అనగానే ఇంకా తప్పుకుందనమాట. అప్పటి వరకు అంత పడిపోతానా ఏంటి అని కాసేపు అడిగింది నన్ను. సో అన్నీ తీసేస్తానులేండి, ఏం పడనివ్వను అని చెప్పాను అనమాట. కాకపోతే చాలా ఫన్ అనిపించింది, అందుకే యాడ్ చేశాను. నేనైతే క్యాప్చర్ చూసిన తర్వాత చాలా టైమ్స్ చూస్తూ అలాగే నవ్వుతూ ఉండిపోయాను అనమాట. మీలో ఎంతమందికి నవ్వు వచ్చింది కామెంట్ చేయండి. చాలా ఇన్నోసెంట్ కదా పెద్దవాళ్ళు, భలేగా అనిపిస్తుంది. వాళ్ళకి తెలియని విషయాలను మనము చూపిస్తూ ఉంటే, అంటే యాక్చువల్గా ఆంటీకి ఏంటంటే కెమెరా గురించి ఏం తెలీదు. ఇది ఏంటి పెట్టేసి పోయింది అని అన్నట్లుగా చూస్తుంది. కాకపోతే నేను కెమెరా పెట్టానని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే ఇంకా సిగ్గుపడి పక్కకి తప్పుకుందనమాట. ఇంకా వచ్చేస్తే నేనైతే ముగ్గు పెట్టాను. నా ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సింపుల్గా ఇలా పెట్టేసుకున్నాను ఇంటి ముందు అయితే. ఇంకా రాక్సీకి అయితే పనెత్తిపోయింది. ఇంకా పైకి వెళ్ళి టాయిలెట్ మోషన్ అవన్నీ చేసేసుకోవాలి. అందుకే ఆల్రెడీ అరుస్తూ తోకొప్పుతుంది చూసారు కదా. ఇంకా పాపని రాక్సీని లోపలికి తీసుకెళ్ళిపోవాలి. ఏయ్ రా లోపలికి, కృతి రా. సైకిల్ ఏది మరి, సైకిల్ ఉండనియా? అందినేటప్పుడు వద్దామా? దా. హాయ్ ఫ్రెండ్స్ చెప్పు. ఇక్కడ హాయ్ ఫ్రెండ్స్ చెప్పు. గుడ్ ఈవినింగ్ కాదురా, గుడ్ మార్నింగ్. ఫ్లయింగ్ కిస్ చేయి. ఇక్కడ చూసి చెప్పాలి అమ్మని. ఫ్లయింగ్ కిస్. సో కృతి అయితే మార్నింగ్ హ్యాపీగా గుడ్ మార్నింగ్ చెప్పేసింది అందరికీ. అంటే తన భాషలో గుడ్ ఈవినింగ్, మన భాషలోనైతే గుడ్ మార్నింగ్. ఇంకా నేనైతే ఇల్లంతా శుభ్రం చేసేసుకున్నాను. ఆల్రెడీ పూజ కూడా చేసేసుకున్నాను చూసారు కదా. పూలన్నింటితో డెకరేట్ చేసేసుకున్నాను. ఇంకా మార్నింగ్ అయితే పోహా చేద్దామని కిచెన్లోకి వచ్చాను. ఈ రెసిపీ ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అటుకుల పోహా అంటారు, చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. టొమాటోతో అలాగే కొంచెం లెమన్ వేసి ట్రై చేశాను అనమాట. చూసారు కదా అటుకులు ఎంత విడివిడిగా వచ్చాయో. దీనికైతే దొడ్డు అటుకులు ఉంటాయి, అవి యూజ్ చేస్తామన్నమాట. చాలా బాగుంటుంది రెసిపీ అయితే, అండ్ హెల్దీ కూడా. ఇంక ఇక్కడ వచ్చేస్తే పాపకి ఉగ్గు రెడీ అయిపోయింది. ఇంకా ఉగ్గు తినిపిస్తే పెద్ద పని అయిపోతుంది నాకు.
మా పాపకి ఇప్పుడు 2 ఇయర్స్ 2+ ఇయర్స్ కదా. సో పాపకైతే ఇంకా నేను అంగన్వాడీ ఉగ్గు యూజ్ చేస్తున్నాను. మార్నింగ్ అయితే పాలు వేసి కొంచెం వాము వేసేసి కొంచెం సాల్ట్ వేసేసి ఇంకా ఉడకబెట్టేసి అయితే పెడతాను రెగ్యులర్గా. ఇంకా మిల్లెట్స్ ఉగ్గు వచ్చేసి ఒక పూట పెడతాను, అది ఎనీ టైం అండి, ఆఫ్టర్నూన్ ఆర్ నైట్ అలాగా. ఒక పూటనైతే రైస్ పెట్టేస్తాను అనమాట. సో హెల్తీ పోషకాలు అయితే బాడీకి పుష్కలంగా అందేలాగా చూసుకుంటాను మా పాపకి. మా పాపనైతే మాటలు మాట్లాడమంటే కూర్చున్న దగ్గరే కోటలు కడుతుందండి. అలా మాట్లాడుతుంది, పెద్ద లేదు చిన్న లేదు, అందరితో మాటలు కల్పిస్తుంది. కాకపోతే నాకు సతాయించేదంతా అంటే ఓన్లీ తిండి దగ్గర అనమాట. ఫుడ్ ఇష్టంగా తినదండి. నేను బలవంతంగా పెడితే తప్ప, నాకు భయపడి తినడమే తప్ప ఇష్టంగా తినదు తను. ఇంకా ఏదోలాగా కడుపులో పడితే హ్యాపీగా నా వర్క్ నన్ను చేసుకొని ఇస్తుంది. అమ్మ అమ్మ అనకుండా సతాయించకుండా నన్ను హ్యాపీగా ఉంచుతుంది, తను హ్యాపీగా ఆడుకుంటుంది అనేసి ఇంకా బలవంతంగా పెట్టడమే అన్నమాట. అటు ఇటు పడి పాప ఉగ్గైతే అయిపోయింది. ఇంకా తను హ్యాపీగా ఆడుకుంటుంది. ఇంకా నేనైతే పోహ చేశాను కదా, అటుకుల పోహ మా వారికి వడ్డించేసి నేను తినేసాను అనమాట. మా వారు కూడా స్నానం చేయకుండా ఫుడ్ తినారండి. సో స్నానం చేసేసి ఫ్రెష్ అయ్యి వచ్చారు. ఇంకా పెడుతున్నాను. తిన్న తర్వాత పాప ఇప్పుడే తిన్నది కాబట్టి ఇంకోసేపు అయిన తర్వాత పాపకి స్నానం చేపిస్తాను అనమాట. ఇంక ఈరోజు సండే మా వారింట్లోనే ఉంటారు. సో ఎంచక్కా తినేటప్పుడు మేమైతే ఎక్కువ తెలంగాణ సైడ్ షార్ట్ ఫిలిమ్స్ వస్తాయి కదా, సో షార్ట్ ఫిలిమ్స్ చూస్తూ అవి కొంచెం ఫ్యామిలీ ఎమోషనల్ బాండింగ్ ఉంటాయి కదా, సో అలాంటి షార్ట్ ఫిలిమ్స్ బాగా ఇష్టపడతామన్నమాట. సో అవి చూస్తూ ఎంచక్కా తినేస్తున్నాము. మా వారిని అయితే కంపల్సరీ ఏ ఫుడ్ వండినా సరే ఎలా ఉంది అని అడగకుండా మాత్రం ఉండను. ఆయన ఎందుకంటే నేను అడగకుండా ఎప్పుడు చెప్పారండి, ఎంత బాగున్నా సరే అడగకుండా ఎప్పుడు చెప్పారనమాట. సో నేనైతే అడిగి మరీ తెలుసుకుంటాను. అంతే కదండి, మన ఫుడ్ వండినందుకు ఒక సాటిస్ఫాక్షన్ రావాలంటే అది ఎలా ఉందో తిన్న వాళ్ళు చెప్తేనే ఆ సాటిస్ఫాక్షన్ వస్తుంది. అబ్బా, పోపు స్మెల్ అయితే భలే వచ్చిందండి. సో ఆ సౌండ్ వింటూనే మనకి ఎక్కడున్నా సరే పోపు స్మెల్ వచ్చేస్తుంది కదా. ఇంక ఇక్కడ టిఫిన్ చేసిన తర్వాత కొన్ని వర్క్స్ ఉంటే చేసేసుకున్నాను, చిన్న చిన్న పనులు. అవన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా కిచెన్లోకి వచ్చాను ఫ్రెండ్స్. ఆల్రెడీ పప్పు ఉడకబెట్టాను, అలాగే చారు కోసం కూడా సిద్ధం చేసుకున్నాను అన్నమాట, అంటే పచ్చి పులుసు. ఈరోజు అయితే ముద్దపప్పు చారు చేస్తున్నాను లంచ్లోకి. చారులోకి ఏం లేదండి, చింతపులుసు ఉంటుంది కదా, చింతపండు పిసికేసి అందులో కొంచెం కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఆనియన్ పచ్చి మనం తరిగి పెట్టుకున్న ఆనియన్ కలిపేసి పెట్టుకోవాలి. ఇంక ఇలా పోపు వేసేసుకుంటే సరిపోతుంది. అటు పప్పులో ఇటు చారులో ఒకేసారి వేసేసుకుంటాను అనమాట. ఇంకా పప్పు వచ్చేసి పప్పు అందులోకి కొంచెం పసుపు, పచ్చిమిర్చి, అలాగే వెల్లుల్లి రెబ్బలు వేసేసి ఉడకబెట్టుకొని రుబ్బుకున్నాను అనమాట. అంతే, ముద్దపప్పు పెసరపప్పు యూజ్ చేశాను. మీరు ఏ పప్పు అయినా యూజ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. కాంబినేషన్ అయితే మా ఇంట్లో భలే తింటారు, చాలా అంటే చాలా ఇష్టము. నేను చేసిన పప్పుచారు అంటే మా వారికి చాలా ఇష్టము. ఇంకా పోపు వేసేసుకుంటే సరిపోతుంది. పప్పుచారు కలర్ అయితే చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. నా స్టైల్లో చేసిన పప్పుచారు. ఇక్కడైతే వైట్ రైస్తో తినేస్తాము లంచ్. ఇంకా లంచ్ చేసిన తర్వాత కొన్ని బొమ్మలు అవన్నీ పడేస్తుంది కదా పాప, అవన్నీ సర్దేసుకొని పాపను కాస్త పడుకోబెట్టాను. సో లేచిన తర్వాత స్నానం చేయించాను ఇప్పుడే. ఇంకా తను లేవగానే ఏంటంటే ఐస్ క్రీమ్ అడిగింది అనమాట. ఐస్ క్రీమ్ పెట్టిస్తే చూడండి ఎలా తింటుందో. అమ్మకి పెట్టవా అనగానే నాకు తినిపిస్తుంది. బంగారు తల్లి అండి. సో చాలా మంచిది. వాళ్ళ నాన్నకి అడగగానే పెడుతుంది, నాకు కూడా అడగగానే పెడుతుంది. లేదు కాదు అని మాత్రం అస్సలు అన్నదనమాట. కొంతమంది చిన్నపిల్లలు క్యూట్గా భలే చేస్తారు కదా, లేదు లేదు అనేసి దాపెట్టుకోవడము అలాంటివి చేస్తారు కదా. తిను మాత్రం అలాంటి పార్టీయే కాదనమాట, మంచిగా పెడుతుంది. ఇక్కడ చూస్తే కనుక ఫిషెస్కి ఫీడ్ టైం అయింది. చూసారు కదా ఎలా వెంబడి పడుతున్నాయో నా ఫింగర్, నేను చెయ్యి ఎట్టు చూపిస్తే అటుగా. ఇంకా పాప పడుకునే టైంలోనే బోళ్ళన్నీ తోమేసాను, కిచెన్ అంతా క్లీన్ చేసేసుకున్నాను. ఎందుకంటే నైట్కి వంట ఉండదు అనేసి. ఇంక చేసిన పప్పుచారు పైన ఇలాగా మూతలు పెట్టేసుకొని ఓన్లీ పప్పుచారుకి సంబంధించిన బోళ్ళు మాత్రమే తయారయ్యాయి సింక్లో. అవి ఇంకా నెక్స్ట్ డేనైనా లేదంటే పడుకునే ముందైనా తోమేసుకుంటే సరిపోతుంది అని అనుకున్నాను. ఇంక ఇక్కడ అరవణ ఫిష్కి అయితే ఫీడ్ చేస్తున్నాను. చూసారు కదా, చికెన్ లివర్ చేస్తున్నానండి. సో ఇవైతే ఇందులో ఉన్నవన్నీ షార్క్స్, అలాగే ఆస్కార్స్, అరవణ ఫిష్ అనమాట. సో ఇవైతే చికెన్ మాత్రమే తింటాయి.
కొన్ని పెల్లెట్స్ కూడా వేస్తాను, అవి కూడా తింటాయి. కాకపోతే అంత ఇష్టంగా తినవు. చికెన్ లివర్ అయితే గబడి తినేస్తాయండి. చూసారు కదా, అర్వానా మాత్రం చాలా ఇష్టంగా తినేస్తుంది. మిగతా వాటికి అంత ఆకలిగా లేదనుకుంటా. కాకపోతే అటు చూసి ఇటు చూసే లోపు అవి సిగ్గుపడతాయో ఏంటో అర్థం కాదు. అప్పుడు నా కళ్ళ ముందు తినవు, కాకపోతే వేరే వర్క్ ఏమైనా కంప్లీట్ చేసుకుని వచ్చేసరికి అన్నీ మాయం చేసేస్తాయి. సో ఇవి కాకపోతే ఇంకా వేరే ఏవైతే తినవు కదా అనేసి పోనీలే తినేసాయని నా మనసుకి నేను సర్ది చెప్పుకోవడం అనమాట. కాకపోతే మనం చూస్తుండగానైతే తినడం అయితే చాలా రేరు. మా అర్వానా ఫిష్ నచ్చితే కనుక ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. దానికోసం ఇదైతే సిల్వర్ షేడ్ అండి. సో తెచ్చినప్పటికి ఇప్పటికి కొంచెం పెరిగింది. ఇంక ఇందులో వచ్చేసి ఏంజల్స్ ఆల్రెడీ తినేసాయి. కలర్ వీడియోస్ కూడా ఉన్నాయి. ఇంక ఇందులో వచ్చేసి అన్ని గోల్డ్ కలర్ అండి, గోల్డెన్ ఫిషెస్, ఆరెంజ్ కలర్ గోల్డెన్ ఫిషెస్. ఇంక ఇందులో కొన్ని అయితే వైల్డ్ ఫిషెస్ ఉన్నాయి, ఫినోబార్స్, అలాగే మోలీస్. ఇంక ఇందులో వచ్చేసి కోయిస్ అండ్ గోల్డెన్ ఫిషెస్ ఉన్నాయి. సో అన్నిటికైతే ఫీడింగ్ చేసేసాను. ఇప్పుడైతే బట్టలు వేసేసాను మెషిన్లో, అవి అయితే ఆరేసే టైం అయిందనమాట. మా పాప చూసారు కదా నా వెంబడే ఉంటుందండి. వాళ్ళ నాన్న ఉంటే నా మాట అస్సలు వినదు. ఏదర్ ఫోన్ అని అడుగుతుంది వాళ్ళ నాన్నని, లేదంటే వాళ్ళ నాన్న మీద ఎగురుతుంది, దుంకుతుంది. ఇంకా వాళ్ళిద్దరు లోకమే అనమాట, నన్ను పట్టించుకోరు. కాకపోతే ఆయన లేరు అనుకోండి, ఆఫీస్ వెళ్ళిన టైం అయితే నేను ఎలా చెప్తే అలా వింటుంది. నా వెనకాల నేను చేస్తుంటే చూస్తూ పనిని అనుసరిస్తుంది అనమాట. భలే అనిపిస్తుంది. ఆడపిల్లకు ఉండాల్సిన లక్షణాలు అయితే వచ్చేసినాయి నా కూతురికి అప్పుడే అని కొంచెం మనసుకి హ్యాపీ ఫీలింగ్ అనిపిస్తుంది. ఇక్కడ చూసారు కదా, ఇది మమ్మీది, ఇది శాంభవిది, ఇది నాన్నది అని చెప్తూ ఇస్తుందండి నాకు. నేను మళ్ళీ తీసుకుంటే నా మీద అరుస్తుంది. నేను తీసుకోకూడదంట, తనే నాకు ఇవ్వాలంట. సో ఇంకా కాసేపు ఇచ్చేసరికి బోర్ కొట్టేసింది. ఇంకా తనంతట తను వెళ్ళిపోయింది అనమాట. హ్యాపీగా నేనైతే అన్ని బట్టలు ఆరేసుకున్నాను. ఇంకా పాపే అయితే కింద ఆరేసాను కదా, ఇప్పుడు మావైతే మిద్దె పైన ఆరేస్తున్నాను అనమాట. Very good. Nana teacher, mommy, baby, baby. Mommy teacher. Nana teacher. Nana teacher. Enggak. Didi. Itu setengah. Ini baru. Final. Nana teacher. Nana teacher. Enggak kita Nana teacher. Tiga ini Nana teacher. Nana teacher. Next. Enggak Amma teacher. Amma teacher. Mandita. Enggak ini. ఏంటిది Mine. ఇంకా ఇవ్వలే. అబ్బా నాన్న ఇవ్వ, నాన్న ఏడుస్తాడు మరి. నన్ను ఇవ్వు. Dida mama. Dida mama. Dida. 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 Nana teacher. Ini Nana teacher. ఇది నాన్న. నెక్స్ట్. Nana teacher. నెక్స్ట్. Mommy teacher. ఏది అమ్మ డ్రెస్. వావ్ అమ్మ డ్రెస్. Nana teacher. Ini mine. Ini. ఇంకా నాన్న డ్రెస్. Nana teacher. నెక్స్ట్. నెక్స్ట్. Mommy food. మమ్మీ డ్రెస్. Mommy teacher. ఇంకా Mommy cake. వావ్. నెక్స్ట్. Didi. Tudini. Tami kuti. ఉండ పడిపోతుంది. చూసారు కదా, ఇంకా అతిగా గారాబం చేస్తే తన పనిదనం కూడా శృతి మించిపోతుందన్నమాట. ఇంకా బట్టలన్నీ కూడా కింద పడేసేయడం, ఇష్టం వచ్చినట్లు ఇవ్వడం స్టార్ట్ చేసేసింది. ముందుగానైతే చాలా నీట్గా ఇచ్చింది, ఇంకా బోర్ కొట్టేసినట్టుంది. పైన ఏరోప్లేన్ పోతుంది అనేసి దిక్కులు చూస్తుంది. ఏరోప్లేన్ ఎక్కడ అనేసి. కొత్తగా దాని పేరు ఫ్లైట్ అంట. ఫ్లైట్ అని నేర్చుకుంది అనమాట రీసెంట్గా. ఇక మళ్ళీ మళ్ళీ ఇక నేను పికప్ పీకా బూ పికబూ. చూసారు కదా ఫ్రెండ్స్, కృతితోనైతే నాకు ప్రతి పనిలో ఒక ఎంటర్టైన్మెంట్, ఎగ్జైట్మెంట్ అనేది కంపల్సరీగా ఉంటుంది. సో ఇక్కడ రాక్సీ కూడా వచ్చేసింది అనమాట. జాయిన్ అవుతాను, నన్ను ఎందుకు వదిలేశారు అనేసి వచ్చేసింది కూపుకుంటూ. ఇంకా దానితో కూడా కాసేపు ఆడాము. ఇంకా దాన్ని కూడా పరిగెత్తించాలన్నమాట. పరిగెత్తించడమే దానికి ఒక ఆట అనమాట. సో హ్యాపీగా ఆడుకున్నాము కాసేపు ఈవినింగ్ టైంలోనైతే. తీసుకో చూపి అమ్మకి చూపి.
టమాటోనా? థ్యాంక్ యూ. డూ క్లాప్స్. ఇంకా సన్సెట్ పూర్తిగా అయ్యేంత వరకు పైననే ఎంజాయ్ చేసి కిందికి వచ్చాము. ఇంకా మొక్కలన్నింటికి వాటర్ పట్టాను. రోజు మొక్కలకైతే వాటర్ పడతానండి, ఎందుకంటే అవి ఉండేవి నేలపైన కాదు కదా, కుండీలలో, కాబట్టి సారం అనేది తక్కువగా ఉండదు. రేపనండి స్కూలా? రేపు కదారా? మరి నీకెప్పుడు? రేపేంటి దాన్ని ఏమంటారు? ఇక్కడ యాక్చువల్గా 15th అంటే మండే నుంచి స్కూల్కి వెళ్దామని ప్లాన్ ఉండే. సో మండే ఏంటంటే అమావాస్య వచ్చింది అనేసి ఇంకా పిల్లలు ఎవరు వెళ్ళలేదన్నమాట. ఇంకా హిందూ పిల్లలు వెళ్ళలేదు అనేసి క్రిస్టియన్ వాళ్ళు కూడా ఓన్లీ 2 మెంబర్స్ ఉన్నారనేసి వాళ్ళు కూడా వెళ్ళలేదన్నమాట. దాని గురించి డిస్కషన్స్ జరుగుతున్నాయి అన్నమాట. ఇక్కడ మేము వెళ్ళట్లేదు రేపు అని చెప్తున్నారు నాకు. ఇంకా అలా మా వారు ఉంటేనైతే రాక్సీని ఒక డేలో ఒక 5-6 టైమ్స్ రౌండ్కి తీసుకొస్తారు. ఇంకా వాళ్ళు లేరు కాబట్టి ఇంకా నేనైనా ఒక్కసారైనా తీసుకొద్దామనేసి ఈవినింగ్ అలా పాపని బయట పిల్లలతో వదిలేసి ఇంకా రాక్సీని అలా రౌండ్కి తిప్పానమాట. మా కాలనీ అయితే మార్నింగ్ ఈవినింగ్ భలే ఉంటుందండి. ఇంకా మార్నింగ్ టైంలో ఎంత చల్లగా ఉన్నా మనుషులు బయట ఉండరు. ఈవినింగ్ అవుతే చాలు, సో మనుషులంతా బయట భలే ఆడతారు. అందులోకి ఈరోజు సండే కదా, వీకెండ్ కాబట్టి భలే ఎంజాయ్ చేస్తారు. ఇంకా పేరెంట్స్ కూడా ఇంట్లోనే ఉంటారు కాబట్టి మా పక్కన పొలాలు కూడా క్లోజ్ చేయాలంట. హలో ఫైన్ అనాలి. ఇంకా కృతి పిల్లలతో చాలా సరదాగా ఆడింది. సో ఆటపాటలు అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా నైట్ టైం అవ్వస్తుంది. ఇంక ఇక్కడ మా వెనకాల కాలనీలో మార్కెట్ పెడుతున్నారనమాట, కూరగాయల మార్కెట్. అంటే ఊర్లో పెద్ద మార్కెట్ జరుగుతుంది, కాకపోతే వెడ్నెస్డే జరుగుతుంది అనమాట. వీక్ డేస్ కాబట్టి అందరికీ కుదరదు కదా, అందుకని సండే వీకెండ్లో తీసుకున్న వాళ్ళు ఇక్కడ తీసుకుంటారు. రా ఇక్కడ కూరగాయల దగ్గరికి వచ్చామా, ఇక్కడ కూడా గోలాండి క్రీతితో అందరి చూపంతా తన మీదకి మరలేసుకుంటుంది ఆటోమేటిక్గా. అక్కడ కూడా కూరగాయలు టొమాటోలు వేయమని, క్యారెట్స్ వేయమని సంచిలో గోల అనమాట. ఇంకా అలా ఇలా ఏదో ఒకటి సర్ది చెప్పి అయితే ఇంకా వచ్చేసాము. చూసారు కదా, వెనకాల నుంచి చూస్తే మా ఇండ్లు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. మా ఇల్లు అయితే లోపలికి ఉంటుంది. ఈ డాగ్ చూసారా, స్ట్రీట్ డాగ్. నేను డైలీ దానికి అన్నం పెడతాను, రాక్సీకి వేయగా మిగిలిందంతా. సో అందుకని ఇంకా విశ్వాసంతో మా వెంబడే వస్తుందన్నమాట. మేము ఎక్కడికి వెళ్తే అక్కడికి. క్రితిని అయితే భలే కాపలా కాస్తాయి, అది నాకు అర్థమవుతుంది చూస్తుండగానే. ఇంకా మా వారైతే ఆఫ్టర్నూన్ బయటకు వెళ్ళారు, ఇప్పటివరకు రాలేదన్నమాట. మేము కూరగాయలు తీసుకొని వచ్చేసరికి ఇంకా ఆల్రెడీ వచ్చేసి ఉన్నారు, తిన్నారు కూడా. పప్పుచారు ఎలా ఉందంటే చాలా బాగుందని అన్నారు. ఇంకా ఆఫ్టర్నూన్ బయట తిన్నారంట. ఇంకా నేనైతే కూరగాయలు ఏమేమి తీసుకొచ్చానో చూపిస్తున్నాను. పాలకూర తీసుకొచ్చాను, బెండకాయలు, అలాగే పచ్చిమిర్చి, టొమాటో, బీరకాయలు తీసుకున్నాను. ఇంకేమైనా తీసుకున్నానా? సొరకాయలు తీసుకున్నాను. సో సొరకాయ ఎండాకాలం చలువ కదా, చాలా బాగుంటుంది. పాపకు కూడా చాలా ఇష్టం, ఇవన్నీ తింటుంది. పాలకూరనైతే పప్పు వేసి వండుతాను, ఐరన్ కదా చాలా మంచిది. సో పాలకూరనైతే ఎర్లీగా వండుతాను, అంటే రేపే వండుతాను అనమాట. ఎందుకంటే పాడైపోతుంది కదా. మిగతావి అయితే ఇంకా నెక్స్ట్ డే అలాగా ప్లాన్ చేసేస్తాను. 1 వీక్ ఈజీగా వస్తాయి. ఇంకా పాపకైతే ఇక్కడ పప్పుచారు కలిపాను, చూసారు కదా భలేగా ఉంది. నేనైతే ఫస్ట్ ముద్ద తిని చూస్తానండి, బాగుందా లేదా, ఉప్పు కారం అన్నీ సరిపోయా లేదా అనేసి. ఇందులో కాస్త నెయ్యి వేస్తాను, భలే ఇష్టంగా తింటుంది, మొత్తం కంప్లీట్ చేస్తుంది. అయ్యో అదేదిరా, ఇంకో రైట్ ఇక్కడ వద్దా, సరే ఇక్కడ పెట్టినా అమ్మ ఎక్కడ పెట్టాలి, మైక్ సరిపోయింది అక్కడ పెట్టిన పో. నాకు తెలిసిన కొన్ని విషయాలు న్యూ మామ్స్కి, అంటే మదర్హుడ్ ఎంజాయ్ చేసే వాళ్ళకైతే చెప్తాను ఫ్రెండ్స్. పిల్లలతో వీలైనంత వరకు మాట్లాడండి. మనము మన ఫోన్లో కానీ మన బిజీలో మనము ఫోన్ వచ్చిందని ఏదో బిజీలో మునిగిపోయి పిల్లల్ని పట్టించుకోకుండా కసురుకోకూడదు. వాళ్ళు ఊరికి సతాయిస్తున్నారు, ఒరిస్తున్నారు అని ఇరిటేట్ అవ్వకూడదు అనమాట. వాళ్ళకి మైండ్లో పడిపోతుంది, అది నెక్స్ట్ టైం వాడాలా, వర్డ్ వాడాలా వాడకూడదు అనేది కూడా తెలీదు. సో కొన్నింటిలో ఎంకరేజ్ చేయాలి, కొన్ని వద్దు అని చెప్పాలి, కొన్ని అవును అని చెప్పాలి, కొన్నింటిలో స్మైల్ ఇవ్వాలి, కొన్నింటిని ఎస్ అని చెప్పాలి, కొన్ని నో అని చెప్పాలి, కొన్నింటిని
అన్నీ చాలా నేర్పించాల్సి ఉంటుంది యాజ్ ఎ మదర్. సో నేనైతే ప్రాక్టికల్గా ఎంజాయ్ చేస్తూ ఆ అనుభూతిని అయితే పొందుతున్నాను అనమాట. హాయ్ గుడ్ ఈవినింగ్ చెప్పు. ఇటు చూడు. ఇప్పుడు చెప్పు హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్. ఆహా జన్మధన్యం అయిపోయిందండి. మార్నింగ్ హాయ్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అనేది, నైట్ కూడా హాయ్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అనేది. సో ఇండైరెక్ట్గా మార్నింగ్ గుడ్ మార్నింగ్ చెప్పిందనమాట, ఈవినింగ్ అయితే గుడ్ ఈవినింగ్ చెప్పిందనమాట. కాకపోతే తన భాషలో రెండు కూడా గుడ్ ఈవినింగ్ అనే చెప్తుంది. బట్ అర్థమైతే వేరు, మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. భలే క్యూట్గా చెప్పింది కదా. సో చాలా ఇంకా చాలా నేర్పించాను. అప్పుడప్పుడు సందర్భాన్ని బట్టి వాడుతూ ఉంటుంది. బట్ ఆల్ టైమ్స్ నేను కెమెరా పెట్టలేను కాబట్టి కొన్ని స్కిప్ అయిపోతాయి. సో ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క రకమైన వర్డ్స్ వాడుతుందన్నమాట. ఇండైరెక్ట్గా అలా చూపిస్తూ ఉంటాను ర్యాండమ్గా. సో పప్పుచారు అయితే నేను వేసుకొని తింటున్నాను ఫ్రెండ్స్. మా వారు ఆల్రెడీ తినేసారు కాబట్టి ఇంకా నేను డైనింగ్ టేబుల్ పైన కూర్చొని తినేస్తున్నాను. సో వాళ్ళైతే ఇంకా పడుకోవడానికి పరుపు అవన్నీ వేసే పనిలో ఉన్నారనమాట. ఇంకా నేనైతే ఎంచక్కా పప్పుచారు ఎంజాయ్ చేస్తున్నాను. భలే టేస్టీగా ఉందండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. అంటే పప్పులుసు కొంతమంది చేసుకుంటారు, ముద్దపప్పు చారు కొంతమంది చేసుకుంటారు. నేను 2 రకాలుగా చేస్తాను. ముద్దపప్పు చారు అయితే భలే టేస్టీగా ఉంటుంది. అప్పుడప్పుడు ఇలా కూడా చేసుకోండి, భలే టేస్టీగా ఉంటుంది అనమాట. చారు తినలేని వాళ్ళు అట్లీస్ట్ పప్పు అయినా తింటారు కదా. ఇంకా మార్నింగ్ నుండి చేసుకున్న పనులతో పాపతో చాలా అలసిపోయాను కదా. సో కొంచెం ఫ్రెష్ ఫీలింగ్ ఉండాలనేసి అయితే ఫ్రెష్ అప్ అయిపోయాను. ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత జస్ట్ నేను ఫేస్కి క్రీమ్ రాసుకుంటాను అనమాట. నైట్ క్రీమ్ రాసేసుకొని ఇంకా తిలకం అయితే కంపల్సరీ, బొట్టు లేకుండా ఉండలేం కదా. బొట్టు పెట్టేసుకొని జస్ట్ కళ్ళకి కాటుక పెట్టుకొని పడుకుంటాను అనమాట. కళ్ళకి కాటుక ఎందుకు పెట్టుకుంటానంటే నైట్ టైం పడుకుంటాం కదా. సో కళ్ళు అనేవి మూసుకొని ఉంటాం కాబట్టి లోపల మనకి ఏదైనా మలినాలు అలాంటి ఫామ్ అవుతూ ఉంటాయి కదా, డే అంతా చూస్తూ ఉంటాం కాబట్టి. సో ఆ డస్ట్ అంతా కూడా మనల్ని కలెక్ట్ చేసి బయటకు పంపిస్తుంది. సో అందులోనైతే కాటుక హెల్ప్ చేస్తుందని నేను నమ్ముతాను. అందుకని ఇంకా కాటుక అప్లై చేస్తానన్నమాట. సో ఇంకేముందండి, కాసేపు పాపతో ఆడుకున్న తర్వాత వెళ్ళేసి పడుకోవడమే. కాసేపు కూలర్ ముందు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. రాక్సీ చూస్తారు కదా, అది కూడా భలే ఎంజాయ్ చేస్తుందండి మాతో పాటే. అదొక పెట్ అన్న ఫీలింగ్ దానికి లేకుండా చూస్తాం మేము. మా మధ్య తింటుంది, మా మధ్య ఉంటుంది, మా మధ్య ఆడుతుంది, మా మధ్య తిరుగుతుంది, అన్నీ మా మధ్య, మా బెడ్ పైననే, మా ఇంట్లోనే అనమాట. అది ఒక ఫ్యామిలీ మెంబరు, పెట్ కాదు మా ఇంట్లో. సో అలా అనమాట. ఇంక ఇక్కడైతే పాప బాయ్ బాయ్ చెప్తుందనమాట. గుడ్ నైట్ అందరికీ నేను నేర్పిస్తూ ఉండే కొద్దీ చెప్తుంది. చాలా ఈజీ గ్రాస్ప్ చేసుకుంటుందండి. నేను ఏ వర్డ్ చెప్పినా అది నోరు తిరగకపోయినా సరే అనేస్తుంది. సో వీడియోని అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో బాగున్నా సరే బాగాలేకపోయినా సరే ఏమైనా సజెషన్స్ ఇవ్వాలంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. సో మా పాప అల్లరికి ఒక లైక్ కొట్టండి. మీరు చేసే ఒక లైక్ నాకు చాలా బూస్టప్ని ఇస్తుంది. ఇంకా చాలామందికి రికమెండ్ చేస్తుంది నా వీడియోని. చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు నాకు. సో నెక్స్ట్ వీడియోలో మరొక మంచి టాపిక్తో కలుద్దాము, మరొక మంచి వ్లాగ్లో. నువ్వే పిచ్చి 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 ఇక ఇక్కడ ఇక్కడ కూర్చో. ఇక పిచ్చి పిచ్చి పిచ్చి